ఒక ఊళ్ళో ఒక వడ్రంగి ఉండేవాడు. కలప దుంగలను ముక్కలుగా కోసి వాటితో రకరకాల వస్తువులు తయారు చేసేవాడు. ఒకరోజు వడ్రంగి ఒక పెద్ద దుంగను 2 ముక్కలుగా చేయాలని అనుకుంటాడు. దుంగను కోయడానికి అనువుగా ఉండడం కోసం దుంగ చీలికలో ఒక చెక్క ముక్కను ఉంచుతాడు. వడ్రంగి ఈ పని చేస్తూ ఉండగా అతడికి ఆకలేసి పనిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి ఒక కోతుల గుంపు వస్తుంది. కోతులు చెట్ల మీద ఆడుకుంటూ మరికొన్ని ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. వీటన్నింటిలోకి ఒక తుంటరి కోతి మాత్రం కలప దుంగల వద్దకు వస్తుంది. అక్కడ ఉన్న వాటిని పరిశీలిస్తూ చెక్క ముక్కలను అటూ ఇటూ విసురుతూ వడ్రంగి చెక్క ముక్క దూర్చిన కలప దుంగ వద్దకు వస్తుంది. ఆ దుంగను చూడగానే కోతికి ఆసక్తి కలుగుతుంది. ముందు ఆ దుంగ చీలికలోకి చెయ్యి దూర్చి చూస్తుంది. అప్పుడు ఏమీ జరగకపోయేసరికి చీలిక మధ్యలో దూర్చిన చెక్క ముక్కను తీయాలని అనుకుంటుంది. చెక్క ముక్క తీయడం కోసం దుంగ మీద కూర్చుంటుంది కోతి. తుంటరి పని చేయడంలో లీనమైన కోతి తన తోక దుంగ చీలికలోకి వెళ్ళడాన్ని గమనించదు. గట్టిగా చెక్క ముక్కను లాగగానే ఒక్కసారిగా దుంగ చీలిక మూసుకుపోతుంది. చీలిక మూసుకోగానే కోతి తోక దుంగ మధ్యలో ఇరుక్కుపోతుంది. నొప్పితో విలవిలలాడిన కోతి తోకను లాగడానికి ప్రయత్నించగా తోక కాస్త తెగిపోతుంది. తెగిన తోకతో ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోతి. అందుకే అన్నింటిలోనూ తలదూర్చి తగని పనులు చేస్తే చివరకు నష్టమే మిగులుతుంది.